హలో ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మటన్ కీమా అండి. పూరీలు అనేది ఈ విధంగా బాగా పొంగాలంటే పిండిని ఏ విధంగా కలపాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని తప్పకుండా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెంగా యాడ్ చేసుకొని పిండిని కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలండి. చపాతీ పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉండాలి, పూరి పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి మంచిగా పొంగుతాయండి. పిండి అనేది లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. పిండిని కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మటన్ కీమా కోసం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. హోల్ స్పైసెస్, మిర్చి అండ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కిలో వరకు మటన్ కీమా వేసుకున్నాక పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వీటన్నిటిని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు, కారం, మసాలాలు అనేవి మన తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అనేది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మటన్ మసాలా 1 స్పూన్ వరకు వేసుకొని పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇందులో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. వాటర్ అనేది పోయి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. టమాటాలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్కి విజిల్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఈలోపు మనకి పిండి అనేది చక్కగా నానిపోయి ఈ విధంగా 2-3 సార్లు ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. పిండి అనేది ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే పూరి అనేది అంత బాగా పొంగుతుంది. పిండి అనేది గట్టిగానే ఉండాలండి, గుర్తుంచుకోండి ఈ టిప్ మాత్రం. సో ఇలా నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా పిండిని తీసుకొని పైనుంచి ఆయిల్ వేసుకొని మనము పూరిని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. పూరి అనేది కొంచెం మందంగానే ఉండాలి అండి, అప్పుడే మనకి మంచిగా పొంగుతుంది. సో చపాతీ పిండి అనేది కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. పూరి పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మనకి పూరి అనేది ఆయిల్లో వేసినప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మంచిగా పొంగుతుందండి. బన్ లాగా చాలా బాగుంటుంది. సో పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మిగతా వాటన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పూరీలని చేసుకోవాలండి. ఎంత టేస్టీగా ఉండే మటన్ కీమా పూరీలండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగున్నాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. సో పూరీలన్నిటిని కూడా నేను ఇదే విధంగా చేసి కాల్చుకుంటున్నాను. చూస్తున్నారు కదా పూరీలు అనేది ఎంత చక్కగా పొంగుతున్నాయో. సో మీరు కూడా ఈ టిప్స్ని పాటించుకుంటూ పూరీలని ఈ విధంగా రెడీ చేసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా పూరీలు వేడిగా ఈ విధంగా రెడీ అయిపోయండి. సో మనం విజిల్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది కొంచెం చల్లారినాక మూత తీసి చూపిస్తున్నానండి. మటన్ కీమా అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. రైస్లోకి, రోటీలోకి, చపాతీ, పూరి ఏ విధంగా అయినా బాగుంటుంది. సో కొంచెం మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసి కొద్దిసేపు స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా మటన్ కీమా పూరీలతోని చాలా సింపుల్గా మటన్ కీమా పూరీలు మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకోండి. కీమా అనేది కూడా చాలా సింపుల్గా రెడీ చేసుకునే రెసిపీ అండి. సో మనం కుక్కర్లో పెట్టి విజిల్స్ పెట్టామంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో పూరీలు అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.